Hello everyone. In this session, we discuss the derivative of infinite series, differentiation of infinite series. Suppose the problem is if y is equal to root of f of x plus root of f of x plus root of f of x dash infinity ఉంటే అప్పుడు డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఓకే రైట్. y is equal to root of f of x plus చదవండి ఒకసారి root of f of x plus root of మళ్ళీ రిపీట్ అవుతుంది. సపోజ్ సి ఉంది సముద్రంలో నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీస్తే సముద్రం ఏమైనా ఫీల్ అవుతుందా? ఏం ఫీల్ అవుతుంది, సముద్రం లాగానే ఉంటది. కాబట్టి దీన్ని మళ్ళా సముద్రం అంటే ఎవరికి ఈక్వల్ y అని రాయొచ్చు అనమాట. ఎవరికి ఈక్వల్ y అని రాయొచ్చు. Now squaring on both sides we get y square is equal to f of x plus y. ఆ y ని ఇక్కడ తీసుకొస్తే y square minus y is equal to f of x. Differentiating with respect to x on both sides, y square యొక్క డెరివేటివ్ 2y dy by dx minus y యొక్క డెరివేటివ్ 2y యొక్క డెరివేటివ్ dy by dx is equal to f of x యొక్క డెరివేటివ్ f dash x. Finally we get dy by dx common తీస్తే 2y minus 1 is equal to f dash x. The final answer is only dy by dx కావాలి కాబట్టి dy by dx is equal to ఇది ఇక్కడ వచ్చేస్తే f dash x by 2y minus 1. This is the answer. Okay, మళ్ళీ ఒకసారి చూడండి. root of f of x plus root of f of x plus root of up to infinity root of f of x మళ్ళీ రిపీట్ అయింది అని ఏమని రాసుకోవచ్చు, y అని రాసుకోవచ్చు. సో y అని రాశాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు f of x plus y ఇక్కడ తీసుకొచ్చాను. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఆన్ బోత్ సైడ్స్ we get finally dy by dx is equal to f dash x by 2y minus 1. దీనిపైన ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1. y is equal to root of sin x plus root of sin x plus root of sin x plus dash infinity. Then dy by dx is equal to డైరెక్ట్ గా చేద్దాం. ఓకేనా? f of x ప్లేస్ లో ఎవరు వచ్చారు? sin x కానీ డెరివేటివ్ ఏమవుతుంది? cos x by 2y minus 1 cos x by 2y minus 1. Suppose y is equal to x plus root of x plus root of x plus dash infinity. Then dy by dx is equal to f of x place లో x వచ్చింది, x యొక్క డెరివేటివ్ 1 by 2y minus 1 by 2y minus 1. Next one more example, y is equal to root of cos x plus root of cos x plus root of cos x plus dash infinity. Then dy by dx is equal to cos x యొక్క డెరివేటివ్ minus sin x by 2y minus 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ లో మనం మరికొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాము. బట్ అన్నిట్లో వాడు ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ గా అడగాలి. f of x or f of x ఇస్తే f dash x by 2y minus 1. వేరే ఫంక్షన్ ఇస్తే దాని యొక్క డెరివేటివ్ by 2y minus 1. దట్స్ ఇట్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకో. See the next question. y is equal to root of f of x into మళ్ళా సేమ్ రిపీట్ అయింది. సేమ్ రిపీట్ అయితే దాన్ని ఏమని రాసుకోవాలి? y అని రాసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు f of x into y. ఒక y క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మిగిలింది y is equal to f of x. అప్పుడు dy by dx is equal to f dash x. dy by dx is equal to f dash x. Okay, suppose one example, y is equal to root of x into root of x into root of x into root of x dash infinity. Then dy by dx is equal to, so f of x ఉంటే f of x యొక్క డెరివేటివ్ f dash x వచ్చింది, x ఉంటే x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 1. Suppose y is equal to root of sin x into root of sin x into root of sin x dash infinity. Then dy by dx sin x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? cos x అవుతుంది. sin x యొక్క డెరివేటివ్ cos x. ఓకే, ఇట్లా ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకో, డైరెక్ట్ గా దాని యొక్క డెరివేటివ్ ఆన్సర్ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ లో మొదటిది టైం సేవింగ్ రిజల్టే, ఇది కూడా టైం సేవింగ్ రిజల్టే. కానీ రెండింటితో కంపేర్ చేస్తే మొదటి దాన్ని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాట్ ఇస్ ద క్వశ్చన్? రూట్ ఆఫ్ f of x plus f of x plus root of f of x plus dash infinity. ఆన్సర్ f dash x by 2y minus 1. ఒకవేళ ఇంటూ ఉంటే ప్రొడక్ట్ లో ఉంటే ఆన్సర్ dy by dx is equal to f dash x. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి.
Let's see the next one. Y is equal to x power x power x power up to infinity. Y is equal to x power మళ్ళా రిపీట్ అయింది కాబట్టి y. ఓకే, ఫంక్షన్ పవర్ ఫంక్షన్ అప్పుడు లాగ్ తొడిగాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. సో లాగ్ y is equal to log of x power y, which is equal to y log x. y log x. Now log y యొక్క డెరివేటివ్ 1 by y dy by dx. This is u, this is v. y అట్లా పెట్టండి, log x యొక్క డెరివేటివ్ 1 by x. log x అట్లా పెట్టండి, y యొక్క డెరివేటివ్ dy by dx. dy by dx. ఓకే, రైట్. dy by dx ఇక్కడ ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి dy by dx ని కామన్ తీద్దాం. సో dy by dx ని కామన్ తీస్తే dy by dx ఆఫ్ ఇక్కడేమో 1 by y, ఇక్కడేమో 1 by y, ఇది ఇక్కడ వస్తే మైనస్ log x, మైనస్ log x. ఇది మొత్తం ఈ టర్మ్ అంతా ఇక్కడ వచ్చింది. ఆ dy by dx కామన్ తీసాం, 1 by y మైనస్ log x. రైట్ సైడ్ ఎవరు ఉన్నారు? y by x, y by x, y by x. మనకు కావాల్సింది dy by dx కాబట్టి దీని ఇట్లా అంటే ఏమవుతుంది? 1 మైనస్ y log x by y is equal to y by x. We require only dy by dx which is equal to y అటపోతే y square, ఇది వస్తే x into 1 minus y log x, 1 minus y log x. This is the final answer. Okay, right, note it down. See the next question. Y is equal to root x power root x power root x up to infinity. Y is equal to root x power y, root x power y. So y is equal to both sides function power function ఉంది కాబట్టి లాగర్థం తీసుకుంటున్నా. log y is equal to log of root x power y, root x power y, y. log y is equal to root x ని x power 1 by 2 అని రాసినట్టయితే x power 1 by 2, 1 by 2 into y అంటే ఏమవుతుంది? y by 2 అవుతుంది, y by 2. వన్స్ అగైన్ ఈ రూట్ x అట్టే పెట్టుకొని చేయొచ్చు, బట్ వచ్చిన ఆన్సర్ ఆప్షన్ లో ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ రూట్ x ని x పవర్ 1 by 2, x పవర్ 1 by 2 హోల్ పవర్ y అని రాస్తే మళ్ళీ x పవర్ ఏమని రాయొచ్చు? y by 2 అని రాయొచ్చు. ఇలా చేసిన వస్తుంది ఆన్సర్, బట్ ఆప్షన్ లో ఆన్సర్ ఇవ్వట్లేదు కాబట్టి x పవర్ 1 by 2 అని రాసి 1 by 2 into 1 by 2 పవర్ y అంటే 1 by 2 పవర్ y by 2 అవుతుంది, 1 by 2 into y. ఓకే, రైట్, y by 2 రాశాను. ఇప్పుడు డెరివేటివ్ కనుక్కుందాం. log y యొక్క డెరివేటివ్ 1 by y dy by dx. ఈ y by 2 ఇక్కడ వస్తుంది, y by 2 ఇది రాద్దాం, ఫస్ట్ స్టెప్ రాద్దాం. log y is equal to y by 2 into log x. Now differentiating with respect to x. log y యొక్క డెరివేటివ్ 1 by y dy by dx is equal to, this is u, this is v, y by 2 అట్లా పెడుతున్నా, log x యొక్క డెరివేటివ్ 1 by x, log x అట్లా పెడుతున్నా, y by 2 యొక్క డెరివేటివ్ 1 by 2 into dy by dx, dy by dx. మళ్ళొకసారి చూడండి, log y యొక్క డెరివేటివ్ 1 by y dy by dx, u v, u అట్లా పెట్టినా v డాష్, log x యొక్క డెరివేటివ్ 1 by x, log x అట్లా పెట్టిన y by 2, 1 by 2 కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ y, y యొక్క డెరివేటివ్ dy by dx. dy by dx అన్ని ఒక దగ్గర తీసుకొద్దాం, తీసుకొచ్చి కామన్ తీద్దాం. ఇక్కడ 1 by y, ఇదంతా ఇక్కడ వస్తే మైనస్ 1 by 2 log x, మైనస్ 1 by 2 log x is equal to y by 2x, y by 2x. dy by dx into దీని ఇట్లానండి, దీని ఇట్లానండి, అప్పుడు ఏమవుతుంది? 2 minus y log x by 2y is equal to y by 2x. మనకు కావాల్సింది కేవలం ఎవరు? dy by dx. అప్పుడు ఈ 2y ఎక్కడ పోతే 2 గెట్స్ క్యాన్సిల్, ఈ y ఎక్కడ పోతే y స్క్వేర్, ఇది కిందికి వస్తుంది, x into 2 minus y log x, 2 minus y log x. This is the final answer. Okay, మళ్ళీ ఒకసారి చూడండి, root x power root x power root x power infinity, root x power
దీని వల్ల రిపీట్ అయింది y అనుకున్నా, బోత్ సైడ్స్ లాగరిథం తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా? ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే లాగరిథం తీసుకోవాలి. సో y log ఇలా తీసుకొచ్చే కంటే ముందుగా ఏం చేసిన రూట్ x ని ఇలా తీసుకొచ్చి చేయొచ్చు, ఆన్సర్ వస్తుంది. బట్ ఆన్సర్ ఆప్షన్ లో ఇవ్వట్లేదు కాబట్టి రూట్ x ని x/1/2 రాసి అది y/2 అవుతుంది. తర్వాత y/2 ఇక్కడ తీసుకొచ్చిన log y యొక్క డెరివేటివ్ దిస్ ఇస్ u, దిస్ ఇస్ v చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్. ఓకే రైట్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సేమ్ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. y is equal to sin x పవర్ y, బోత్ సైడ్స్ లాగరిథం తీసుకుంటాం. log y is equal to log of sin x పవర్ y, log y is equal to y log of sin x, y log of sin x. log y యొక్క డెరివేటివ్ 1/y dy by dx, 1/y dy by dx. y as it is. log of sin x యొక్క డెరివేటివ్ 1/sin x, 1/sin x. sin x యొక్క డెరివేటివ్ cos x ప్లస్ log of sin x as it is, y యొక్క డెరివేటివ్ dy by dx. ఓకే, log y డెరివేటివ్ 1/y dy by dx, u అట్లా పెట్టినా దీని యొక్క డెరివేటివ్ 1/sin x, sin x యొక్క డెరివేటివ్ cos x. ఇది అట్లా పెట్టినా y యొక్క డెరివేటివ్ dy by dx. dy by dx ఇక్కడ ఉంది అన్ని ఒక సైడ్ తీసుకొస్తున్నా, dy by dx తీసుకొచ్చి కామన్ తీస్తా, dy by dx కామన్ తీస్తే ఇక్కడ 1/y ఉంది మైనస్ ఇదంతా ఇక్కడ వస్తే log of sin x is equal to ఎవరున్నారు చూడండి y cot x. మనకు కావాల్సిన dy by dx దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. దీన్ని ఇట్లా అన్నాం అంటే 1 మైనస్ y log of sin x by y is equal to y cot x. ఓన్లీ dy by dx is equal to దీని అక్కడ పంపిస్తే మొత్తాన్ని y into y square into cot x by 1 minus y log of sin x. This is the answer. That's it. Okay, hold it up. See the next question. y is equal to a power x power మళ్ళీ రిపీట్ అయిన దాన్ని ఏమన్నా రాస్తాం y అని రాస్తాం. తర్వాత ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంది కాబట్టి లాగరిథం తీసుకుంటాం. log y is equal to log of a power x power y. సో log y as it is x power y ముందు తీసుకొస్తా into log a. ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. log a is a quotient of x power y, కాన్స్టెంట్ అట్లా పెడతాం. కానీ x power y మళ్ళీ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, నేను లాగరిథం తీసుకోవాలి. మళ్ళీ లాగరిథం బోత్ సైడ్స్ లాగరిథం తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది log of log y is equal to log of x power y into log a, x power y into log a. This is m, this is n. log m gives log m plus log n. So log of log y is equal to చెప్పండి log m అని ఏమవుతుంది log m plus log n, log m plus log n, log of x power y plus log of log a. Now differentiating with respect to x on both sides, log x యొక్క డెరివేటివ్ 1/x, log y యొక్క డెరివేటివ్ log x డెరివేటివ్ 1/x, log y యొక్క డెరివేటివ్ 1/y, మళ్ళీ y యొక్క డెరివేటివ్ dy by dx. Okay, now this is y log x ఇక్కడ ఒక స్టెప్ రాస్తాను. y log x plus log of log a. log of log a is a constant derivative 0. Now this is u, this is v. y అట్లే పెట్టు log x యొక్క డెరివేటివ్ 1/x, log x అట్లే పెట్టు y యొక్క డెరివేటివ్ dy by dx. u ఈ ప్రాపర్టీ u v dash plus v u dash. dy by dx ఎక్కడ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. dy by dx మాత్రం ఇక్కడ తీసుకొస్తా. సో dy by dx తీసుకొచ్చి కామన్ తీస్తున్నా. ఇక్కడ ఎవరున్నారు 1/y log y minus log x is equal to y by x. ఇక్కడ మిగిలింది ఇది ఒకటే. ఇట్లానండి dy by dx is equal to dy by dx of
into 1 minus y log y into log x, y log y into log x by y log y log y, which is equal to y by x. We require only dy by dx. dy by dx is equal to, ఇక్కడ వస్తే y into y square into log y by x into 1 minus y log x into log y. This is the final answer. Okay, y into y square log y by x into 1 minus y log x log y. This is the final answer, and this is very important question. ఇది కొద్దిగా టైం టేకింగ్, సో వీలైనంత వరకు కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్ గా చేయొచ్చు. బట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవడానికి ఏం ప్రయత్నించొద్దండి, ఎందుకంటే సేమ్ ఆప్షన్స్ కొద్దిగా y log x అక్కడ ఇక్కడ x ప్లస్ y మార్కులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ లోనే మనం కొద్దిగా ఫాస్ట్ గా చేస్తే దీన్ని కంప్లీట్ చేయొచ్చు. రైట్, నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ క్వశ్చన్, y is equal to x plus 1 by, మళ్ళీ x ప్లస్ రిపీట్ అయింది ఏమనుకుంటావు y. సో y is equal to, దీని ఇట్లాను ఏమవుతుంది, xy plus 1 by y. అయితే ఇక్కడ మీరు చెప్పొచ్చు, ఇక్కడ y యొక్క డెరివేటివ్ dy by dx, x యొక్క డెరివేటివ్ 1 by y యొక్క డెరివేటివ్ -1 by y స్క్వేర్, మళ్ళీ y యొక్క డెరివేటివ్ dy by dx చేసుకుంటే y సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది కదా సార్, సరిపోతుంది కదా సార్ అని. కానీ అది మొత్తం y లలో ఉంటుంది, బట్ వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే x y లలో ఉంది. ఆప్షన్ x y లో అంటే ఆన్సర్ కాంబినేషన్ ఆఫ్ x y అయింది కాబట్టి నేను ఇది క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. మీరు డైరెక్ట్ గా చేసినా అది రైట్ ఆన్సరే, గుర్తుపెట్టుకోండి, రైట్ ఆన్సరే. కానీ మనము వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి పోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. y into x xy plus 1 by y. సో ఈ y ఇక్కడ వస్తే y square plus y square is equal to xy plus 1. y square minus xy plus 1 is equal to 0. రైట్, చెప్పండి. y square యొక్క డెరివేటివ్ 2y dy by dx, 2y dy by dx మైనస్ x అట్లే పెడుతున్నా y యొక్క డెరివేటివ్ dy by dx, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇది ప్లస్ ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది కదా. ఓకే, రైట్. సో మైనస్ y అట్లా పెడుతున్నా, y అట్లా పెట్టి x యొక్క డెరివేటివ్ 1, లేదంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టేద్దాం. సో y స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2y dy by dx మైనస్ యాజ్ ఇట్ ఈస్ u అట్లా పెట్టినా, y యొక్క డెరివేటివ్ dy by dx, y అట్లా పెట్టినా ఇక్కడ మధ్యలో ప్లస్ వస్తుంది. x యొక్క డెరివేటివ్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 0. ఓకే, రైట్. సో మనకు కావాల్సింది d2y dy by dx minus x dy by dx minus into plus minus y is equal to 0. మనకు కావాల్సింది కేవలం dy by dx కాబట్టి dy by dx కామన్ తీస్తున్నా. 2y minus x is equal to y. dy by dx is equal to ఇక్కడ రాస్తున్నా, dy by dx is equal to ఇది ఇక్కడ వస్తే y by 2y minus x. This is the answer. Okay, note it down. Next question, y is equal to x square plus 1 by x square రిపీట్ అయింది y. ఈ 1 by y మొత్తం ఇక్కడ తీసుకురండి. y minus 1 by y is equal to x square. y యొక్క డెరివేటివ్ dy by dx minus 1 by y యొక్క డెరివేటివ్ minus 1 by y square, minus into minus plus 1 by y square. y యొక్క డెరివేటివ్ dy by dx, x square యొక్క డెరివేటివ్ 2x, సో రెండిట్లో dy by dx కామన్ తీస్తున్నా. dy by dx కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడేమో ప్లస్ 1 by y square is equal to 2x. dy by dx అట్లా పెట్టి దీని ఇట్లా అంటున్నా, y square plus 1 by y square is equal to 2x. ఓన్లీ dy by dx is equal to ఇది ఇట్లా వచ్చేస్తుంది, ఏమొస్తుంది అప్పుడు 2x y square by y square plus 1. 2x y square by y square plus 1. Okay, got it? Note down.
డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫినైట్ సిరీస్ లో ఈ రెండు లాస్ట్ క్వశ్చన్స్. ఓకే, ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మొదటి క్వశ్చన్ ఒకటి చెప్పాను, రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాని ఆన్సర్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఆన్సర్ ఎఫ్ డాష్ ఎక్స్ బై 2y మైనస్ 1. మధ్యలో ప్లస్ కాకుండా ఇంటూ అంటే ఆన్సర్ ఎఫ్ డాష్ ఎక్స్. ఫైనల్ గా ఇంపార్టెంట్ అంటే ఈ రెండు క్వశ్చన్లు, ఇవి కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ రెండింటిలో వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఐ థింక్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే లైక్ డిఆర్డిఓ, ఇస్రో అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి యాప్టిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. యాప్టిట్యూడ్ కింద క్యాలిక్యులస్ ట్రిగనామెట్రీ పార్ట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో దీనిపైన క్వశ్చన్ అడిగాడు. సేమ్ క్వశ్చన్, ఈ రెండిలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడిగినట్టున్నాడు. సో కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేద్దాం. రైట్, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్, రిపీట్ అయ్యింది కాబట్టి ఏం రాస్తాం, y. ఫంక్షన్ పవర్ ఫంక్షన్ అంటే లాగు తీసుకోవాలి. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ లాగ్ ఈ వాల్యూ ఎంత, 1. లాగ్ ఈ వాల్యూ 1. సో నౌ డైరెక్ట్ గా డిఫరెన్షియేట్ చేద్దాం. సో లాగ్ y యొక్క డెరివేటివ్ 1 బై y dy బై dx ఇస్ ఈక్వల్ టు x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ y యొక్క డెరివేటివ్ dy బై dx, dy బై dx. ఈ రెండిట్లో కామన్ dy బై dx కామన్ తీస్తున్నా, కామన్ తీస్తే 1 బై y, అది ఇక్కడ వస్తే -1 ఇస్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది dy బై dx తయారు చేసుకుందాం. ఇక్కడ ఏమైతుంది, 1 మైనస్ y బై y ఇస్ ఈక్వల్ టు 1. అది అక్కడ పోతే dy బై dx is equal to y by 1 minus y. It's a very very important question. ఓకే, అదే విధంగా దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, మీరేం చేయాలంటే ఈ వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ చేసినాక అది మీరు సొంతంగా చేయాలి. నేను ఇప్పుడు చేసేస్తున్నా, సాల్వ్ చేసేస్తున్నా, కానీ వీడియో పాస్ చేసి సొంతంగా చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. x is equal to e పవర్ y ప్లస్, రిపీట్ అయింది. రిపీట్ అయిన దాన్ని ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ y ఉంది కాబట్టి y రాసావు, ఇక్కడ ఏముంది, x ఉంది. x ఉంది కాబట్టి ఏమని రాయాలి, x రాయాలి. లాగ్ తీసుకుంటాం. లాగ్ x is equal to లాగ్ ఆఫ్ e పవర్ y ప్లస్ x, which is equal to y plus x. Log ఈ వాల్యూ 1. Differentiating with respect on both sides. Log x యొక్క డెరివేటివ్ 1 by x is equal to y యొక్క డెరివేటివ్ dy by dx, x యొక్క డెరివేటివ్ 1. మనకు కావాల్సింది కేవలం dy by dx కాబట్టి దాన్ని ఇక్కడ పిలవండి. 1 by x minus 1 which is equal to 1 minus x by x. This is the final answer. ఓకే, గుర్తుపెట్టుకోండి. రెండు ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ అన్నాను, రెండు ప్రాబ్లమ్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూసారు కాబట్టి, అబ్జర్వ్ చేశారు కాబట్టి, సో ఈ వీడియో పాస్ పెట్టేసి క్వశ్చన్లు మాత్రమే రాసుకొని రెండు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రెండు ఈ సెట్ కి very very important questions. Okay, this is the infinite series. By this differentiation class will be closed. Okay, further గా నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి దాంట్లో మనకి ఏదైతే కష్టంగా ఉంటాయో వాటన్నిటిని డిస్కస్ చేస్తాం. Until then, take care.